రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా కూడా కడప నగరంలో ఉన్నటువంటి దేవుని కడపలో పండగ వాతావరణమే కనిపిస్తుందని చెప్పాలి. సంక్రాంతి సందర్భంగా ఏ విధంగా అయితే ఇంటి ముంగిట ముగ్గులు వేసి ఒక ఆనందోత్సవంగా సంబరాలు జరుపుకుంటారో అదే తరహాలో ఇక్కడ రంగుల వల్లులు వేసి ఒక రకంగా సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ఈ రహదారి అంతా కూడా పూర్తిగా పండుగ వాతావరణం కనిపిస్తుంది. అంతా కూడా రంగుల ముగ్గులతో కనిపిస్తున్న పరిస్థితి. మరోవైపు కొందరు చిన్నారులు సైతం ఇక్కడ ముగ్గులు వేసి ఏదైతే కూటమి ప్రభుత్వాన్ని మంచి పాలన అన్నటువంటి భావన వ్యక్తం చేస్తూ కూడా ముగ్గులు వేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మనతో పాటు జనసేన పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో పీడ విరగడై ఏడాది పూర్తయిందంటూ కూడా వాళ్ళు ఒక రకంగా సంబరాలు చేసుకునే పరిస్థితి. ఈ నేపథ్యంలో మనతో పాటు జనసేన పార్టీకి సంబంధించిన నేతలు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. ఈరోజు గత 5 సంవత్సరాల పీడ విరగడై ఏడాది. అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఈ రాక్షస ప్రభుత్వం పాలదడానికి జనసేన బీజేపీ తెలుగుదేశం కూటమి కట్టి మరి ఓటు చీలకూడదనే ఉద్దేశంతో ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 1 సంవత్సరం కాకతలికే కూడా ప్రజలకు దగ్గరగా ప్రజల ఆలోచనలకు దగ్గరగా చేసినటువంటి ఈ పాలన ఏడాది సుపరిపాలన ఏడాది అయింది. మరి జనసేన పార్టీ అధ్యక్షులు మరి రాష్ట్రాన్నే కాకుండా ఈ దేశ ప్రభుత్వంలో కూడా ముఖ్య భూమిక పోషించినటువంటి మా అధినాయకులు జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్లో ఈ కూటమి ప్రభుత్వం చేసిన పనులు విధానాలు మరి సామాన్య ప్రజల కోసం ఈ కూటమి ఏ విధంగా నిలబడింది, రాక్షస ప్రభుత్వం వైసీపీని ఏ విధంగా గద్దెదించింది, ఆ గద్దెదించిన మరుక్షణం నుంచే సుపరిపాలన దిశగా ఏ విధంగా అడుగులేసింది, ఇవన్నీ కార్యక్రమాలన్నీ వివరిస్తూ మరి సామాన్య ప్రజల చేత అంటే సంక్రాంతి దీపావళి కలబోసిన పండుగలకు మించి ఈరోజు పండగ జనసేన పార్టీ కూటమి చేసుకోపోతా ఉన్నాం. ఉదయం మనం చూస్తూ ఉన్నారు. మరి ఈరోజు ఆడపడుచులు బయటకు వచ్చి ఇక్కడ ముగ్గులతో సంక్రాంతి పండుగను తలపించేగా ముగ్గులు వేయడం మరి కూటమి ప్రభుత్వం సుపరిపాలన దిశగా ఉన్నటువంటి వెళ్తున్నందుకు అదొక తార్కాణం. మరి మున్ముందు కూడా ఈ జనసేన బీజేపీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, మా గౌరవ జనసేన పార్టీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మరి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి రాబోయే రోజుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పదంలో మరి చరిత్ర పటంలో అంటే భారతదేశ పటంలో నెంబర్ 1గా తీర్చిదిద్దడానికి ఈ కూటమి కలిసి ఉంటుందని మా అధినాయకులు చెప్తా ఉన్నారు. మరి వాళ్ళకు అనుగుణంగా ఈ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమంతో పాటు మరి డెవలప్మెంట్ కూడా అంటే తాయిలాలకే మేము పరిమితం కాకుండా మరి సామాన్య ప్రజలకు తాయిలాలు ఎదులే కాకుండా మరి ఈ అభివృద్ధి పదంలో కూడా ఈ కూటమి ఎదులుతుందని తెలియజేస్తూ ఉన్నాం. ఒక ఫోటో ఇంకోటి ఏంటంటే ప్రశ్నించాల్సినటువంటి పవన్ కళ్యాణ్ ఏదైతే సంక్షేమ పథకాలను ప్రశ్నించకుండా ఈరోజు పీడ విరగడైందని ఒక కార్యక్రమాన్ని చేయడం ఎలా చూడాలి అంటున్నారు. అసలు వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. వైసీపీ నేతలు ఎప్పుడు కూడా వాళ్ళకి ప్రశ్నలు తప్ప పరిష్కారం ఏం తెలుసు, పరిష్కారం తెలియదు, ప్రజల జీవన ప్రమాణాలు తెలియదు. వాళ్ళు అధికారంలోకి వచ్చిందే పేద ప్రజల పొట్టలను కొట్టి సంపాదనే ధ్యేయంగా 5 సంవత్సరాల పాలన మనం చూసినాం. మరి ఈరోజు ఆ పీడ విరగడే ఏడాది అయింది. మరి వాళ్ళు ఈరోజు వెన్నుపోటని రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. వెన్నుపోటు పొడిచింది మేం కాదు, తాయిలాలతో సామాన్య ప్రజలకు వెన్నుపోటు పొడిచింది మీరు. మరి ఈ ఆంధ్రప్రదేశ్కు రాజధాని లేకుండా వెన్నుపోటు పొడిచింది మీరు. మరి ఈ ఆంధ్రప్రదేశ్కు జీవనాధార అయినటువంటి పోలవరాన్ని తట్టడి మట్టి వేయకుండా వెన్నుపోటు పొడిచింది మీరు. మరి వెన్నుపోటు అంటే మీకు పెట్టిన విద్య మీ పార్టీతోనే అది ఖచ్చితంగా పేరు పెట్టుకున్నారు వెన్నుపోటని. మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు 5 కోట్ల ప్రజలకు వెన్నుపోటు పొడిచిన పార్టీ ఏదైనా ఉందంటే వైసీపీ పార్టీనే ఈరోజు ఉంది. మరి అటువంటి స్వలార్జనే ధ్యేయంగా పాలించినటువంటి మీ పార్టీని అతపతాలను దొక్కి ఈరోజు మరి సుపరిపాలన అందిస్తూ కూటమి సంవత్సరం ఏడాది పండుగలు చేస్తూ ఉన్నాం. సో మీరు చెప్పండి ఎలా చూడండి. ఈ వైసీపీ నాయకులకు ఈ ప్రస్తుత ప్రభుత్వం వెన్నుపోటు అంటున్నారు. కానీ గత ప్రభుత్వంలో
వారు చేసిన ఒక కార్యక్రమం ఉంది, అది గుండెపోటు మరియు గొడ్డలిపోటు తెలియదు. దానికి మాత్రం 5 ఏళ్ల సమాధానం చెప్పలేక దానికి సంబంధించినటువంటి నాయకులను, దానికి సంబంధించి కేసులో ఉన్నటువంటి వారిని అరెస్ట్ చేయలేక చేతులు ఎత్తేసిన వారు నేడు ప్రజలకు సస్యశ్యామలంగా ప్రతి ఒక్క వర్గానికి ఆదరించి పథకాలను అందిస్తూ సేవా మార్గంలో పోతున్నటువంటి ఈ కూటమిని పై ఓన్లీ ఒక ప్రశ్నలు వేస్తూ వాళ్ళ యొక్క పార్టీ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఎటువంటి వెన్నుపోటు కార్యక్రమాలు, వెన్నుపోటు పెట్టిన పేరే వైసీపీ అని చెప్పని ఈ ప్రజలకు తెలిసే వాళ్ళకు 151 స్థానాల్లో ఉన్నటువంటి వారిని 11 స్థానాలకే పరిమితం చేశారు. ఇంకా మరోసారి వెన్నుపోటు అంటే వీరికి మిగిలేది సింగిల్ సీట్, ఒక్క సీటు మాత్రమే, అది పులివెందులకే పరిమితం చేస్తారని చెప్పి ఈ శుభసంగా తెలియజేసుకుంటున్నాను. చెప్పండి, అసలు ఒక రకంగా మీరు పీడ పెరిగినంటూ మీరు చేస్తున్నారు, మరోవైపు వైసీపీ వాళ్ళేమో వెన్నుపోటు దినం అంటే ఒక రకంగా సంక్షేమ పథకాలను అమలు చేయాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కేవలం పెన్షన్ మాత్రమే పంపిణీ చేసి ఆ తర్వాత చేతులు దులుపుకుంది. అయితే ఈ నేపథ్యంలో ప్రశ్నించాల్సినటువంటి పవన్ కళ్యాణ్ కూడా వంతపాడుతున్నారన్నటువంటి ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఎలా చూడాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వెన్నుపోటు అంటే మంచి చేసిన వాళ్ళని ముంచేయడం, మోసం చేయడం. 2019 ఎలక్షన్స్లో ప్రజలు 150 సీట్లు ఇచ్చి వాళ్ళకి మంచి చేసినారు, కానీ మద్యపాన నిషేధం, సంపూర్ణ మద్య నిషేధం చేస్తామని చెప్పి కల్తీ మద్యాన్ని నమ్మి మహిళలకు వెన్నుపోటు పొడిచింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి యువతకి ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా యువతని వెన్నుపోటు పొడిచింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే 3 రాజధానులు కడతానని చెప్పి అమరావతి రైతులకు వెన్నుపోటు పొడిచింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే రోడ్లు వేస్తానని చెప్పి, సుపరిపాలన అందిస్తానని చెప్పి, నేను వచ్చిన వెంటనే 3000 పెన్షన్ చేస్తానని చెప్పి కేవలం 250 రూపాయలు మాత్రమే పెంచి వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు వెన్నుపోటు పొడిచింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పెన్షన్ 3000 నుంచి 4000 పెంచినారు. ఉచిత ఇసుక వచ్చింది, డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది, వైజాగ్ టీసీఎస్ వచ్చింది. అట్లనే ఈ నెల తల్లికి వందనం పేరుతో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి 15000 ఇస్తారు. వైసీపీ పరిపాలన ఎట్లా ఉందంటే ఓన్లీ అరాకొర పథకాలు ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు. కానీ వైసీపీ పరిపాలనలో అరాకొర పథకాలు ఇచ్చి చేతులు దులిపేసుకొని 10 లక్షల కోట్లు రాష్ట్రం మీద అప్పు పెట్టి పారిపోయినారు. కానీ కూటమి ప్రభుత్వంలో పని ఉంటుంది, పథకం ఉంటుంది, పాలన ఉంటుంది, లా అండ్ ఆర్డర్ బలంగా ఉంటుంది. అందుచేతనే ఇది కడప నడిబొడ్డు జగన్మోహన్ రెడ్డి అడ్డా అనుకుంటారు. కడపలో కూడా ఉమ్మడి కడప జిల్లాలో కూడా 10 స్థానాల్లో 7 స్థానాలు గెలుచుకున్నాం. ఈ విధంగా మేము కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ సుభిక్షంగా ఉంటున్నారని, లా అండ్ ఆర్డర్తో పూర్తి సెక్యూర్గా ఉంటున్నారని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం. మా మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారి నాయకత్వంలో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు, చాలా సుభిక్షంగా ఉన్నారు, చాలా సెక్యూర్గా ఉన్నారని చాలా గర్వంగా చెప్తా ఉన్నాం ఈరోజు. అంటే ప్రధానంగా మీరు పీడ విరగడై ఏడాది అని ఎందుకు పెట్టారు? అంటే ఎందుకు పెట్టారు? మీకు చెప్తా ఉన్నాం కదండి, రాష్ట్రం మీద 10 లక్షల కోట్ల అప్పు చేసి వెళ్ళిపోయినారు. అర్థమవుతా ఉందా? మీకు పథకం ఇవ్వాలంటే డబ్బులు లేని పరిస్థితి ఇప్పుడు. అయినా కూడా మీకు వచ్చిన వెంటనే పెన్షన్ 3000 నుంచి 4000 చేసినారా? రాష్ట్రం ఎంత అప్పుల్లో ఉన్నా కూడా వాళ్ళు వదల ఉచిత ఇసుక ఇస్తూ ఉన్నారా? పోయిన ప్రభుత్వంలో ఇసుకతో ఎంత దందా చేసినారో, మైనింగ్లో ఎంత దందా చేసినారో, మద్యపాన నిషేధంలో లక్షల కోట్లు దందా చేసినారు. మద్యపాన నిషేధం అంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మద్యాన్ని పూర్తిగా నిర్మూలించడం. కానీ వాళ్ళు ఏడాదికి నెలకి 30 కోట్లు, 60 కోట్ల చొప్పున, ఏడాదికి 3200 కోట్ల చొప్పున 5 ఏళ్లలో ఎన్ని వేల కోట్లు దోచుకున్నారు వాళ్ళు మద్యపాన నిషేధం పేరుతో. అందుకే అలాంటి ప్రభుత్వం పోయిందని, పీడ విరగడైందని ఈరోజు మేము సంతోషంగా సంబరాలు జరుపుకుంటున్నాం. కడపలో కూడా జగన్మోహన్ రెడ్డి అడ్డా అని చెప్పుకునే కడపలో కూడా మేము సంబరాలు చేసుకుంటా ఉన్నాం. ఓకే. సో మొత్తం మీద ఏదైతే జనసేన పార్టీ ఈ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇక్కడ దేవుని కడపలో ఒక రకంగా సంబరాలు జరుపుకుంటున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఎక్కడ చూసినా కూడా ఒక రకంగా సంక్రాంతి పండుగను తలపించే రీతిలో ముగ్గుల వేసి ఒక రకంగా సంబరాలు చేసుకుంటారు. అయితే ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పాలన పూర్తయిన నేపథ్యంలో కూడా అటు ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంతో పాటు అటు ఏదైతే ఇసుక కావచ్చు, అదేవిధంగా ఫ్రీ ఇసుక ఇస్తున్నాం, అదేవిధంగా ఏదైతే ప్రజలకు అన్ని రకాలుగా సంక్షేమాన్ని అందిస్తూ మరోవైపు అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం. ప్రశ్నించే పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటికే నరేగా నిధులతో, కోట్ల రూపాయల నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో సైతం రోడ్లు వేసిన పరిస్థితి. ఇది కాదా అభివృద్ధి అంటూ కూడా జన సైనికులు ప్రశ్నిస్తున్నారు. వెన్నుపోటు పొడవడం అంటే గిన అది కేవలం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే అంటూ కూడా ఆరోపణలు చేస్తున్నారు. కెమెరా హరితో కిషోర్, RTV, దేవుని కడప. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.